నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆపదలను హరించేవాడు, సమస్త సంపదలను ప్రసాదించేవాడు లోకాభిరాముడు శ్రీరాముడు. సీతా సమేతంగా శ్రీరాముడు కొలువైన క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరానికి ఈశాన్యంగా చంపావతి నదీ సమీపంలో భాస్కర పుష్కరిణికి నీలాచలానికి నడుమ పచ్చని కొండలు పచ్చిక బయేళ్ల హద్దులుగా కలిగి ఇటు సనాతన సంప్రదాయంతో పాటు అటు బౌద్ధ జైన మతాల సంగమమై అలరారుతున్న దివ్యక్షేత్రం శ్రీరామతీర్థం. నేటి తీర్థయాత్రలో ఆ క్షేత్రాన్ని దర్శించి తరిద్దాం రండి. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. ధర్మం మానవ రూపం ధరిస్తే అది సరిగ్గా శ్రీరాముడిలా ఉంటుందని ఐహిత్యం. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. పితృవాక్య పరిపాలన, సత్యనిష్ట, ధర్మాచరణ ఇటువంటి ఉత్తమ లక్షణాలు మూర్తీభవించిన పురుషోత్తముడు శ్రీరాముడు. అన్ని విధాల రామయ్య తండ్రికి తగిన సతీమణి సీతమ్మ. అన్నావదినలనే అమ్మానాన్నలుగా భావిస్తూ వారి అడుగుజాడలలో నడిచిన లక్ష్మణుడు, రామయ్య తండ్రి ఎప్పుడు అనుజ్ఞ ఇస్తాడా అని ఎదురు చూస్తుండేవారు హనుమంతుడు. వీరిద్దరి సుందర చరితమే రామాయణ గాథ. ఆ పుణ్యపాతాలు నడియాడిన పునీత తీర్థమే శ్రీరామతీర్థం. చూసిన వారికి చూసినంత భాగ్యం. వేలుపుల విడిదిగా వినుతికెక్కిన జిల్లా విజయనగరం. విద్యల నగరంగా రాణించి సంస్కృతి సంప్రదాయాలకు కాణాచిగా నిలచి వంశధార, నాగావళి, చంపావతి, శారదా నదీ జలాల దివ్యతరంగాలతో తడిసి పునీతమైన ఈ పుణ్యభూమిలో 108 దేవాలయాలను ప్రతిష్ఠించి గజపతులు తమ దాతృత్వాన్ని, దైవభక్తిని చాటుకున్నారు. ఆ తరువాత అంతకు రెట్టించిన దేవాలయాలు ఎన్నో లెక్కకు మిక్కిలిగా వెలసిన జిల్లా విజయనగరం. ఈ నగరానికి ఈశాన్యంగా 15 కిలోమీటర్ల దూరంలో చంపావతి నదీ సమీపంలో ఇటు భాస్కర పుష్కరిణికి అటు నీలాచలానికి నడుమ హరితహారంలా కనిపించే కొండలు పచ్చిక బయళ్లే హద్దులుగా కలిగి ఇటు హైందవ సంప్రదాయంతో పాటు అటు బౌద్ధ జైన మతాల సంగమమై అలరారుతోంది శ్రీరామతీర్థం. జగదభిరాముడు కొలువైన పరమపావన క్షేత్రమిది. సీతాలక్ష్మణ సమేతంగా పుణ్యతీర్థం నుంచి విగ్రహ రూపంలో శ్రీరామచంద్రస్వామి వెలసిన ఆలయం కనుక రామతీర్థక్షేత్రమని పేరొందింది దివ్యక్షేత్రం. వైఖాన సాగమ సంప్రదాయంలో నిత్యం పూజలందుకునే ఈ పుణ్యక్షేత్రంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. అంతేకాదు శివకేశవులకు భేదం లేదన్నట్లు రామాలయం పక్కనే శివాలయం కూడా ఉంది. ద్వాపర యుగం నాటి పాండవులు నిర్మించిన ఆలయంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. శిథిలమైన నాటి ఆలయ స్థానంలోనే మరో ఆలయం కూడా నిర్మించారు. ఈ ఆలయం దాదాపు 10వ శతాబ్దానికి పూర్వం నాటిదని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. శ్రీరామతీర్థ పరిసరాల్లో ఉన్న కొండలు శ్రీరామనామాన్ని స్మరిస్తున్న మునీశ్వరుల్లా కనిపిస్తాయి. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి అందాలు పెనవేసుకున్న ఆధ్యాత్మిక దివ్యధామంగా అలరారుతోంది శ్రీరామతీర్థం. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి వారి విగ్రహాలు ఇక్కడి పుష్కరిణిలో లభించడంతో ఈ క్షేత్రానికి శ్రీరామతీర్థం అనే పేరు వచ్చిందంటారు. శ్రీ మహావిష్ణు అవతార పరంపరలో 7వ అవతారం శ్రీరాముడి అవతారంగా చెబుతారు. ఆర్షధర్మ స్థాపన కోసం ఆవిర్భవించిన దివ్యావతారం శ్రీరామచంద్ర ప్రభువు.
దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించిన పరిపూర్ణ మానవునిగా భువిపై నడిచిన శ్రీహరి దివ్యావతార స్వరూపం శ్రీరామావతారం. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహవి నివేదిత పద రామ శబరి దత్త ఫలాసన రామ ప్రియ గుహవి నివేదిత పద రామ శబరి దత్త ఫలాసన రామ. ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరామతీర్థం. ఉత్తరాంధ్ర అయోధ్య అయినటువంటి శ్రీరామతీర్థం. కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే జగన్నాథ కలో వెంకటనాయక అన్నట్లుగా శ్రీరామతీర్థంలో సీతాలక్ష్మణ సమేతుడే శ్రీరామచంద్ర స్వామి వారు త్రేతాయుగంలో ఈ ప్రాంతం అంతా కూడా వనవాసం చేసినట్లుగా మనకి క్షేత్ర చరిత్ర చెబుతున్నది. ఈ స్వామి వనవాసు రాముడు కాబట్టి గర్భాలయంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారు మాత్రమే ఉంటారు. స్వామి ఎదురుగుండా మండపంలో శ్రీ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆజానుబాహుడు ధర్మగుణ సంపన్నుడు పురుషులను సైతం సమ్మోహనపరిచే సుందర స్వరూపుడు శ్రీరాముడు. ఆ సీతాపతి కొలువైన దివ్యధామాలు క్షేత్రాలు భరతవనిపై ఎన్నో ఉన్నాయి. వాటిలో అద్వితీయ క్షేత్రం శ్రీరామతీర్థం. ప్రతి క్షేత్ర ఆవిర్భావం వెనుక ఒక స్థల పురాణం ఉన్నట్టే శ్రీరామతీర్థానికి ఒక కమనీయ స్థల పురాణ గాథ ఉంది. ద్వాపర యుగంలో పాండవుల చేత పూజలందుకున్న సీతారామస్వామిగా దండి దశకుమార చరిత్రలో భగవద్ రామానుజుల వారి ఆచార్య సూక్తి ముక్తావళిలోనూ ప్రస్తావించబడిన పుణ్యక్షేత్రం శ్రీరామతీర్థం. పాండవులు వనవాసంలో ఉన్న సమయాన శ్రీకృష్ణుని వియోగాన్ని భరించలేక, స్వామి, నిత్యం నీ దివ్యమంగళ దర్శనం చేసుకునే మేము ఇన్నేళ్ల పాటు నీ దర్శన భాగ్యానికి దూరంగా ఉండలేము, కాబట్టి మాకు మార్గాంతరం చెప్పండి అంటూ కృష్ణ పరమాత్మను ప్రార్థించారట. అప్పుడు శ్రీకృష్ణుడు, విచారించకండి, నేను పూర్వజన్మలో పరమ పావన అగ్నిపునీత సాధ్వి సీతతో కలిసి ఏకాంతంగా సంచరించిన పుణ్యస్థలి సమీపంలోనే ఉంది. మీరు అక్కడ నన్ను నిత్యం దర్శించుకోవచ్చు. అంతేకాదు, ఆ కొండ మీదనే మీరు నివసించడం వల్ల మీకు సర్వశుభాలు కలుగుతాయి అంటూ వారికి మార్గాంతరం సూచించాడంటారు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన విధంగా పాండవులు ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ఈ కొండపై కొలువై ఉన్న వనవాసమూర్తులైన సీతారామలక్ష్మణమూర్తులను కూడా కనుగొన్నారు. ఇక్కడే వారికి ఒక దేవాలయం నిర్మించి స్వామివారిని సేవిస్తూ ఆయన అనుగ్రహపాత్రులై ఆనందంగా కాలం గడిపారు. ఇక తమకు అజ్ఞాతవాసానికి సమయం ఆసన్నమైనందువల్ల తామక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని భావించి తమ తరువాత రామయ్య తండ్రికి పూజా పునస్కారాలు నిర్వహించేందుకు వేదగర్భుడు అనే బ్రాహ్మణునికి ఈ ఆలయ నిర్వహణ బాధ్యతల్ని అప్పగించి వారు వెళ్ళిపోయారు. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. మానవులు ఎలా జీవించాలో ఆచరించి చూపించిన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. అందుకే ఎన్ని యుగాలు గడిచినా సీతారాములు ఆరాధ్య దేవతలుగా పూజలందుకుంటున్నారు. సీతారామ లక్ష్మణ హనుమంతుల పాదాలతో పునీతమైన శ్రీరామతీర్థం ఆలయ నిర్మాణము వెనుక ఉన్న స్థల పురాణ చారిత్రక విశేషాలను ఇప్పుడు చూద్దాం. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని మొదటి విక్రమేంద్రవర్మ కుమారుడు ఇంద్రభట్టారకవర్మ క్రీస్తు శకం 469-496 మధ్యకాలంలో ఈ క్షేత్రాన్ని రాజ్యపాలన చేసినట్టు, అదే సమయంలో ఆయన రామతీర్థ శాసనం రాయించినట్టుగా తెలుస్తోంది. విజయనగర సంస్థానాధీశులైన పూసపాటి వంశస్థులు ఈ ప్రాంతానికి ఆగ్నేయంగా 3 మైళ్ల దూరాన గల కుంభిళాపురంగా ప్రసిద్ధి చెందిన నేటి కుమిలి నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో పాలించిన పూసపాటి సీతారామచంద్ర మహారాజుల వారి పాలనలో గల ప్రజలు వివిధ రకాల ఫల పుష్పాలను సేకరించడం కోసం ప్రతిరోజు ఈ ప్రాంతానికి వస్తుండేవారు. రామ
రామ జయ జయ రామ అని స్తుతించడం ద్వారా సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆ తారక మంత్రాన్ని ఉచ్చరించడం వల్లే జన్మతః కిరాతకుడైన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారారు. రామాయణ కావ్యాన్ని రాశారు. ఇటువంటి పుణ్యఫలాలను వరంగా పొందాలంటే శ్రీరామతీర్థంలో కొలువైన సీతారామ లక్ష్మణులను కనులారా దర్శించి తీరాల్సిందే. రండి, స్వామివారి సన్మంగళ రూపాన్ని దర్శించుకోవటంతో పాటు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలనాడు లంకలో రావణుని చెరలో ఉన్న సీతమ్మ వారిని చేరుకునేందుకు సేతువును నిర్మించిన రీతిలో కొండపైకి రాతితో అందమైన వారధిని నిర్మించారు. ఆ రాతి సేతువునెక్కి కొండ మీదున్న ఆలయానికి చేరుకున్న భక్తులకు గర్భాలయంలో రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు ఒక చిన్న రాతి తిన్నపై నిలిచి భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తారు. కృష్ణవర్ణం ప్రతిమామూర్తులు సకలాభరణయుక్తంగా భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. ప్రధాన ఆలయంలో స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. ఆలయంలో కుడివైపున శ్రీ మణవాళ మహాముని సన్నిధి ఉంది. గర్భాలయ ముఖమండప భాగంలో భక్తులకు సీతారామచంద్ర స్వామివార్ల ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. ప్రత్యేక పర్వదిన వేడుకల్లో ఉత్సవమూర్తులను ఆధ్యాత్మిక నేపథ్యంగా రమణీయంగా పల్లకి తదితర సేవలతో మంగళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. భక్తులు నిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని తరిస్తుంటారు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ నీదండ నాకు నీవిందు మోకు వాదేల నీకు వదు పరకు కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. రజత మకర తోరణాల ముందు సీతారామ లక్ష్మణుల దివ్యమంగళ స్వరూపాలు తేజరిల్లుతూ భక్తానుగ్రహ ప్రదాయకంగా దర్శనమిస్తుంటాయి. ఊర్ధ్వపుండ్ర ముఖమండలాలతో ధనుర్బాణాలు ధరించిన రామలక్ష్మణులు ప్రసన్న వదనంతో కనిపించే సీతమ్మ వారిని దర్శించుకోగానే భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో తన్మయులవుతారు. శ్రీరామనామాన్ని స్మరిస్తూ ఇహపర సౌఖ్యాలను ప్రసాదించమని పరిపరి విధాలా వేడుకుంటారు భక్తులు. ప్రధాన ఆలయ ప్రాంతమంతా రామనామ స్మరణతో మారుమ్రోగుతుంది. రాముడు ఉన్నది నీ పక్కన కాదు సీతమ్మ తల్లి, నీతో సహా నా స్వామి కొలువై ఉన్నది నా గుండెల్లోనే అని చెబుతున్నట్టుగా ఆంజనేయుల వారి దివ్యమంగళ స్వరూపం సీతారామచంద్రస్వామి వారికి ఎదురుగా దర్శనమిస్తుంది. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రా. ఇక్కడ స్వామిని ఏ భక్తుడైతే శరణాగతి భక్తిభావంతో స్వామిని దర్శించుకుంటారో అటువంటి వారికి సంతానం కావలసిన వారికి సంతానం, వివాహం కావలసిన వారికి వివాహం, విద్య కావలసిన విద్య, ఆరోగ్యం కావలసిన ఆరోగ్యం కలుగుతుందని ఇక్కడ ఉండేటువంటి ప్రజల భక్తుల నమ్మకం. ఈ స్వామి భీష్మ ఏకాదశి పర్వదినాన ఈ యొక్క దేవాలయం నిర్మించడం వల్ల ప్రతి సంవత్సరం కూడా భీష్మ ఏకాదశి పర్వదిన మాఘశుద్ధ ఏకాదశి పర్వదినాన వైభవోపేతంగా అశ్వ గరుడ అంశవాహనాలపై సీతాలక్ష్మణ సమేతుని రామచంద్రస్వామి వారి యొక్క ఎదురు సన్నాహ మహోత్సవం, వాహన సేవలు, ఎదురు సన్నాహ మహోత్సవం జరిగిన తర్వాత భీష్మ ఏకాదశి రోజు రాత్రి 11 సమయమున స్వామివారి తిరుక్కల్యాణ వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా వైఖానస ఆగమోక్తంగా వైఖానస ఆగమ పండితుల చేత స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అంతేవిధంగా మాఘశుద్ధ పౌర్ణమి ముందు రోజు చతుర్దశి రోజు రాత్రి స్వామివారికి రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది. రథంలో ఉండేటువంటి శ్రీరామచంద్ర స్వామి ఏ భక్తుడైతే శరణాగతి భక్తి భావంతో దర్శిస్తారో వారి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయనేసి ఇక్కడ ఉండేటువంటి ప్రజలంతా కూడా నమ్మకం. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలను కూడా వీక్షించి గాని భక్తులు ముందుకు కదలరు. ఈ ఆలయం సమీపంలోనే రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి అన్నప్రసాద వితరణ చేస్తూ ఉంటారు. శివకేశవులకు భేదం లేదన్నట్లు రామాలయము పక్కనే శివాలయము కూడా నెలకొని ఉంది. ఇలా హరిహరులు కొలువైన కమనీయ రమణీయ దృశ్యాల సమాహారంగా శ్రీరామతీర్థం వెలసిల్లుతోంది. ఈ ఆలయంలో నెలకొన్న ఉపాలయాలను వీక్షిద్దాం. శ్రీ కోదండ రామాలయానికి దక్షిణ భాగాన దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో భాస్కర పుష్కరిణి అలరారుతోంది. ఈ పుష్కరిణి మధ్యలో మండపం కనిపిస్తుంది. ఈ మడుగు నుంచి పశ్చిమ దిశగా ఒక ఇరుకైన కొండ గుహ ఉంది. ఈ గుహలో నుంచి లోనికి వెళుతుంటే భీముని బుర్ర అనే పేరుతో ఓ చిహ్నం కనిపిస్తుంది.
కొండదారి ఇరుకైందన్న కోపంతో భీముడు తన 2 చేతులతోటి తలతోటి ఈ కొండను కొంచెం పక్కలకు జరిపి పైకెత్తాడట. అందుకు ఆనవాలుగా భీముని చేతివేళ్ల గుర్తులు, తలతో పైకెత్తిన గుర్తులు కనిపిస్తాయి. దీనికి సమీపంలో కనిపించే పొయ్యినే భీముడు వంటకు ఉపయోగించేవాడట. దీనికి కొద్ది దూరంలో కనిపించే ఈ గుడికి పర్ణశాల అని పేరు. ఆ పర్ణశాల పక్కనే ఒక నీటి మడుగు ఉంది. వీటికి కింది భాగాన పాండవుల పంచెలు అనే పేరుతో 5 భాగాలుగా విభజించబడిన గుహలు, ఆ పక్కనే సీతమ్మవారి పురిటి మంచం అనే పేరుతో ఓ ప్రదేశం కనిపిస్తుంది. అప్పుడే పురుడు పోసుకున్న వారు ఉపయోగించిన మంచం నుంచి వచ్చే వాసన వేస్తుండటం నిజంగా ఆశ్చర్యం. ఈ ఆలయానికి సమీపంలోనే గల లోతైన చెరువు తామర పుష్పాలతో భక్తులకు కనువిందు చేస్తుంటుంది, దప్పిక తీరుస్తుంటుంది. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. ఈ ఆలయం 3వ శతాబ్దానికి చెందిందని చెప్తారు. ఆలయములోని విగ్రహాలను పాండవులు 12 సంవత్సరాల వనవాస కాలములో ప్రతిష్ఠించారంటారు. శ్రీపెద్ద జీయర్ స్వామి ఆలయములో రామస్తూపం ప్రతిష్ఠించారు. ఇక్కడ విష్ణునామము గుర్తులున్న తాబేళ్లు సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడ 2007లో నిర్మించిన శివుని ఆలయం ఉంది. శ్రీరామతీర్థంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామతీర్థం ప్రధాన ఆలయ లోగిలిలో నెలకొన్న వైకుంఠనాథ స్వామి ఆలయానికి చేరుకుంటారు భక్తులు. చతుర్భుజాలతో స్వామివారు శంఖు చక్రాలతో అభయ వరద ముద్రలతో భక్తుల కొంగు బంగారంగా దర్శనమిస్తుంటారు. ఇదే ఆలయానికి మరోవైపు వేణుగోపాలస్వామి వారి ఆలయం నెలకొని ఉంది. వేణుగోపాలస్వామి వారు వ్యత్యస్త పాదారవిందుడై వేణుగానం చేస్తున్న మంగళ స్వరూపంగా కొలువుతీరి ఉంటాడు. గోవులను గోపికలను వేణుగానంతో అలరించిన వేణుగోపాలుడి మనోహర రూపాన్ని నేత్రపర్వంగా వీక్షించి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు భక్తులు. పద్మాసన స్థితి అయి దర్శనమిచ్చే రాజ్యలక్ష్మీమాత దర్శనం సర్వశుభప్రదాయకంగా భక్తులు భావిస్తారు. ఇదే రీతిన మాధవస్వామి వారి సన్నిధి, భూభుజంగ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి కూడా దర్శించవచ్చు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భక్తులకు కనువిందు చేసేలా శ్రీ వైష్ణవ మత ప్రచారాన్ని గుర్తు చేస్తూ శ్రీరామక్రతు స్తంభం కనిపిస్తుంది. అక్కడ శ్రీరామక్రతు స్తంభాన్ని 1962లో నిర్మించారు. 108 ఆలయాలలో శ్రీరామక్రతు స్తంభాలను నిర్మించిన స్వామివారు శ్రీరామ తీర్థక్షేత్రంలో 24వ స్తంభాన్ని నిర్మింపచేశారు. అలా స్వామివారి దివ్యహస్తాల మీదుగా నిర్మాణం పొందిన ఈ స్తంభం పైన భక్తులు శ్రీరామనామాన్ని రాసి పులకాంకితులవుతుంటారు. శ్రీరామతీర్థంలో ఆలయానికి సమీపంలోనే శ్రీ ఉమా సదాశివస్వామి వారి ఆలయం నెలకొని ఉంటుంది. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి సదాశివుడు క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్నాడు. గర్భాలయంలో కొలువైన శ్రీ ఉమా సదాశివస్వామి వారి దివ్యమంగళ లింగరూపాన్ని కనులారా దర్శించుకొని ఓం నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ అనుగ్రహించమని ప్రణమిల్లుతారు భక్తులు. शिव बोलो जय जय।
గర్భాలయానికి మరోవైపు కామాక్షిమాత సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తుంది. కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు కామితాలను తీర్చి సర్వశుభాలను అనుగ్రహిస్తుందని విశ్వాసం. జగద్ధాత్రి అంశావతారమైన కామాక్షిమాత వీక్షణం కోటి జన్మల పుణ్యఫలం. అమ్మవారి సన్నిధిలోనే హోమాది క్రతువులు కూడా నిర్వహిస్తారు. తొలిసారిగా మాఘమాసంలో ఏకాదశి రోజున ప్రతిష్ఠించబడిన సందర్భంగా స్వామివారికి ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. పేరుకి ఇది శ్రీ వైష్ణవ క్షేత్రమే అయినప్పటికీ శివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో సీతారాములను సేవించి ఉపవాస జాగరణ చేస్తారు. ఒక వైష్ణవ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు జరగడం దేశంలో ఇంకెక్కడా కానరాదు. అదేవిధంగా కార్తీక మాసంలో కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు రామతీర్థ క్షేత్రానికి విచ్చేసి శ్రీ స్వామివారిని సేవించుకుంటారు. జిల్లా కేంద్రమైన విజయనగరానికి సమీపంలో ఉన్న శ్రీరామతీర్థానికి ఎలా చేరుకోవాలి, ఇంకా ఆలయ దర్శన వేళా విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి విజయనగరం 675 కిలోమీటర్ల దూరం ఉంది. విజయవాడ నుండి విజయనగరం 398 కిలోమీటర్ల దూరం ఉంటుంది. యాత్రికులకు విజయనగరం చేరుకోవడానికి రైలు సౌకర్యం లభిస్తోంది. విజయనగరం నుండి శ్రీరామతీర్థం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఆలయ దర్శన వేళలు ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. పురాణాల నుంచి నేటి ఆధునిక కాలము వరకు శ్రీరామతీర్థంలో సీతారామచంద్రస్వామి కొలువై కోట్లాది భక్తులను అనుగ్రహిస్తున్న స్వామివారిని కన్నులారా దర్శించుకున్నాం కదా. రేపటి ఇదే యాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.